గెలుస్తాడు. ఎందుకనంటే మాది ప్రభుత్వమే. డబ్బులు ఇచ్చాడు ఆయన, ఆయన గెలుస్తాడు. డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు. లేదు లేదు, అందరు గెలిపిస్తాడు. లేదు పేదలను కూడా బతికించాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళకి వెళ్ళాము. మాకు పింఛన్ ఇచ్చాడు, మాకు 18,000 ఇస్తున్నాడు, అమ్మవారి డబ్బులు వేస్తున్నాడు, మాకు అన్ని వేస్తున్నాడు. మేము ఆయనకే వేస్తాము, జగన్కే వేస్తాము, జగన్ గారికే వేస్తాం. జగన్ గారు బతికిస్తున్నాడు ముసలి వాళ్ళని కూడా. కలిసినా కూడా 100 మంది కలవరి, ఆ యాదవులు 100 మంది కలవరి. మరంతే, 3-4 కలిసి ఒక్కళ్ళుండి పోరాడాలి, ఒక్కళ్ళుండి పోరాడాలి. ఎంతమంది కలుస్తుంది? ఎవరు వాళ్ళే కలవాలి. జగన్ మా కొడుకు ఏం చేయలేరు, ఏం చేయలేరు. మా కొడుకు ఆయన మాకు డబ్బులు ఇస్తున్నాడు. మా కొడుకు మమ్మల్నే బతికిస్తున్నాడు ఆయన. మాకు ఆయనే కావాలి, మళ్ళీ ఆయనే రావాలి, గట్టిగా ఆయన రావాలి. ఈ జనం ఈసారి 200 వస్తాయి, 200 పైన వస్తాయి, 200 పైన వస్తాయి. ఎన్నరాని ఆయన గెలుస్తాడు, గెలుస్తాడు. ఆయన గెలవాలా. ఓటేస్తానా ఏంది? మా ఇంటి 5 ఓట్లు ఉండే అన్ని ఆయనకే, అన్ని జగన్ గారు వేస్తారు, వేస్తారు, ప్రమాణంగా వేస్తారు. ఆయన మాట జగన్ గారే మంచోడు. నమస్తే, నాగండ్ల మల్లయ్య. పొలం పని జగన్ పాలన నెంబర్ 1 గా ఉంది. ఏం కావాలి? ఇంకేం కావాలి? నెంబర్ 1 గా గెలుస్తాడు. దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. 150 కంపల్సరీ, అంతే. ఇంకేంది? ఎవరేరంటావు? వాళ్ళు ఇది ఉంటాయి, అవన్నీ అనవసరం మనకి. ఈయన ప్రభుత్వంలో జరుగుతుందా లేదా, మంచి జరుగుతుందా లేదా, అది చూసుకోవాలి. నెంబర్ 1 గా గెలుస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. నమస్తే, లావణ్య అండి, తిరుపతి. నేను యాక్చువల్లీ MBA ఫినిష్డ్ అండి, HR నేను. లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఉమెన్ చాలా వరకు డెవలప్మెంట్ అయ్యారు. ఎక్కడ చూడు ఆయన పేరే వినిపిస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అదే వస్తుంది. డెవలప్మెంట్ వైజ్ అంటే అండి, ఎస్పెషల్లీ నేను ఇప్పుడు తిరుపతిలో మేము గమనించింది ఏంటంటే, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు సార్ మాకు ఎమ్మెల్యే. సో ఆయన వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో వాళ్ళు చాలా కష్టపడ్డారండి. మిగతా ఎవరైనా సరే, మిగతా ఎమ్మెల్యేల గురించి నేను చెప్పను, కానీ కరుణాకర్ రెడ్డి గారు ఎస్పెషల్లీ TTD కొలాబరేషన్తో చాలా సర్వీసెస్ చేశారు. డౌన్ లెవెల్లో వెళ్ళి చాలా హెల్ప్ చేశారు చాలా మంది పూర్ పీపుల్కి. హాస్పిటల్ అసిస్టెన్స్ చాలా ఇచ్చారు. సో దాని తర్వాత ఈ 3 years లో కంటిన్యూస్ డెవలప్మెంట్ చూస్తున్నా నేను. సో డెఫినెట్లీ మై ఓట్ ఇస్ ఫర్ YSRCP వితౌట్ ఎనీ డౌట్. షూర్, డెఫినెట్ గా 175 అండి. ఎందుకంటే ఏ నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదు నాకు తెలియదు. సో మేబీ ఇంకా అక్కడెక్కడైనా కొంచెం ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది ఉంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఫినిష్ చేసుకుంటున్నారు. దట్స్ ఇట్. అదే అండి చెప్తున్నాను, పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి. యాక్చువల్లీ ఆవిడ కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు మనం డిసైడ్ అయిపోవచ్చు. సో జగన్ గారు ఏ రోజు ఎప్పుడు పొత్తు కోసం కాదండి, సింగిల్ ఆర్మీ సింగిల్ ఎజెండా ఒక దాంతోనే వెళ్ళారు. ఈవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ అన్నకి కాంపిటీటర్ కాకపోయినా అక్కడున్న వాళ్ళకి కాంపిటీషన్ నిలబడుతుంది అనుకున్నాం. సేమ్ ప్రజారాజ్యం లాగా ఆవిడ కూడా పార్టీ పెట్టి వాళ్ళ వెనకాల తిరిగిన మనుషులంతా ఫూల్ లాగా క్రియేట్ చేస్తుంది ఆవిడ. సో నమ్మి కార్యకర్తలు ఒక రావడం అనేది చిన్న విషయం కాదు. సో బట్ అంతమంది నమ్మొచ్చిన తర్వాత ఆమెని వాళ్ళందరూ ఫూల్ చేసి ఆవిడ వచ్చేసింది బయట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రూవ్ చేయమంటే హౌ ఇట్ వర్త్ నాకు తెలియదు. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే. ఇంకా ఆయన పుణ్యం వల్ల చిన్నపిల్లలు కూడా ఇంకా బాగా చదువుకుంటారు. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్.